అయ్యా తమరి పూర్తి పేరు? ఆరేగా కూటి కిషోర్ రెడ్డి అండి. అయ్యా ఎక్కడి నుంచి తమరు? మేము గుంటూరు జిల్లా అండి, మంగళగిరి మండలం నూతక గ్రామం నుంచి అండి. ఆహాహాహా. అయ్యా అయ్యా. నేను జనవరి 6వ తారీఖు నాడు ఆ, ఆ. ఈ శ్వేత శుక్రరత్నం తీసుకున్నానండి. అయ్యా ఇప్పుడు కరెక్ట్ గా 6 నెలల్లోపు నాకు మంచి జరిగిందండి. అయ్యయ్యా. మా 4 రోజుల కిందట నేను పొలం అమ్ముకున్నానండి. ఒక 30 లక్షల రూపాయల ప్రాఫిట్ వచ్చిందండి. ఆ, ఆ, మీ దగ్గరికి పంపించానండి మా బావగారిని. ఆ, ఆ. అది పెట్టుకున్నది కాడి నుంచి నాలో పాజిటివ్ బాగుందండి. అయ్యా నెగిటివ్ మొత్తం వెళ్ళిపోయిందండి. అయ్యా లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా మీరు చెప్పినవన్నీ చేశానండి. అయ్యా ఒక ఆయన నిన్న వచ్చాడు, 7 కోట్లు పెట్టి ఊరికే సరదాగా హోమం చేయించాడు. అంతకు ముందు నెలకు 1000 రూపాయలు అద్దెంట్లో ఉండేవాడు ఆయన. మన అవునండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకే తెలియదు. అదేనండి. ఆయన వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ గా జరుగుద్ది. అవునండి. మనం అప్పుడు చెప్పాము, ఆ రోజు నుంచి ఈ రోజుకు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకోండి, జీవితం అద్భుతం అయిపోతుంది. అలాగే కొద్దిగా రియల్ ఎస్టేట్ లో మంచిగా మనసు పెట్టి చేసుకోండి. కంపెనీ పేరు ఒకటి ఇప్పిస్తాను నేను. కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని రియల్ ఎస్టేట్ బిల్డర్ చేసుకోండి. రాబోయే 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటది. ఓకే గురుగారు, నేను వ్యవసాయం చేస్తానండి, పొలం పని చేసుకునేవాడిని అండి. ఇప్పుడు పొలం పని ఏమవుతుందంటే, పొలం పని అనేది చాలా మంచిదే. మీరు కొద్దిగా దాంట్లో ఎక్స్పర్ట్లు మీ ఏరియాలో అందరూ కూడా. కానీ మీరు ఒక వ్యాపారం గనక ఏదైనా మంచి వ్యాపారం చూసుకుని సంవత్సరం కాదు, జీవితం మొత్తానికి ఒక్కసారి పెట్టుబడి పెడతారు, జీవితాంతం డబ్బులు వస్తూనే ఉంటాయి. అదేనండి. అందుకని కొద్దిగా ఒక మంచి వ్యవహారం మనసులో అనుకోండి, అమ్మవారు మీకు ఆ మార్గం చూపిస్తుంది. వ్యాపారం అంటే ఏది పడితే అది చేయదు, కోట్ల మీద లాభం వచ్చే పని ఏముందో అది అనుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ దాని మీద కూడా కొద్దిగా మనసు పెట్టండి. మనసులో అనుకోండి, చాలా అయిపోతుంది అంతే. ఓకే సార్. అయ్యయ్యా. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. ఓకే, మంచిది.